రైట్, ఇక టీటీడీ నకిలీ నెయ్యి వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక కొన్ని చిన్న చిన్న నెయ్యి సరఫరా డైరీల్ని అడ్డు పెట్టుకుని కూడా భారీగా అంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయాలన్నిటికీ కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజయవాడకు వెళదాం. రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, విజయవాడ దుర్గమ్మ ఆలయానికి కూడా ఈ కల్తీ నెయ్యి సరఫరా జరిగిందన్న అనుమానాలు కూడా వస్తున్న నేపథ్యంలో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? చందు, ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా కూడా గతంలో ఏదైతే ఈ తిరుమలలో నకిలీ నెయ్యి కల్తీ వ్యవహారం అనేది అప్పట్లోనే ప్రధానమంత్రి మోడీ వరకు కూడా ఈ యొక్క అంశం చేరినటువంటి నేపథ్యంలో దీని మీద ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధమైనటువంటి ఆలయాలు ఉంటాయి. అందులో ప్రధానంగా తిరుపతి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలోనే కల్తీ నెయ్యి ఉపయోగించారంటే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఏదైతే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అన్ని ఆలయాల్లో కూడా ఇదే తరహా నెయ్యి ఉపయోగించారనేది సిట్కు వస్తున్నటువంటి అనుమానము. అదేవిధంగా ఆ కోడాల్లో కూడా దర్యాప్తు జరుపుతూ ఉంది. ఇప్పటికే ఏదైతే ఈ బోలే బాబాకి సంబంధించినటువంటి ఈ డైరీ వ్యవహారం ఏదైతే ఉందో ఇది 2022 సమయంలోనే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెయ్యి సరఫరా కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న ఈ నెయ్యి సరఫరా కంపెనీలను కేంద్రంగా చేసుకుని తన దందాను కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. అసలు నెయ్యే కానటువంటి ఒక పదార్థాన్ని తీసుకుని వచ్చి వీటిలో ఏదైతే భక్తులందరూ కూడా మహాప్రసాదంగా తీసుకునేటువంటి దాంట్లో కలిపి వారందరి మనోభావాల్ని కూడా దెబ్బతీసేటువంటి విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ డైరీకి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ను కోర్టులో హాజరుపరిచారు. అది అక్కడ కూడా దానికి సంబంధించి వాళ్ళు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే లక్షలాది మంది హైందవుల మనోభావాలు ప్రతి ఒక్క దేవాలయాన్ని వారు ఎంతో శుచి శుభ్రంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇదే తరహాలో కొన్ని కంపెనీల అండదండలు చూసుకుని కొంతమంది అధికారులు వారితో కుమ్మక్కై చేసినటువంటి ఈ విధానాన్ని అంటే గతంలోనే ఈ పరిస్థితి ఉంటే 2022లో ఉన్న ఒక బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీ ఈ ఒక చిన్న కంపెనీలను అడ్డం పెట్టుకుని ఏ విధంగా మార్కెటింగ్ చేసింది, ఏ విధంగా దీన్ని ప్రమోట్ చేసింది, ఏ విధంగా వాళ్ళందరితో కూడా కలిపి ఈ వ్యవహారం అంతా కూడా చేసింది అనేటువంటి కోణంలో కూడా ప్రధానంగా సిట్ అధికారులు దృష్టి సాధించుతున్నారు. అదేవిధంగా కనకదుర్గ ఆలయంలో గతంలో కూడా దసరా సమయంలో ఇదే వ్యవహారం అంటే గతంలో లడ్డూలు మార్పిడి జరిగింది. విజయవాడ కనకదుర్గ ఆలయంలో లడ్డూలు మార్పిడి అంటే వివిధ రకాల దేవాలయాల్లో తీసుకొచ్చినటువంటి లడ్డూలను తీసుకుని వచ్చి విజయవాడ కనకదుర్గ ఆలయంలో విక్రయించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక కవర్లో అదే తరహా ఒక లడ్డూని తీసుకుని వచ్చి అంటే లడ్డూలన్నీ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి వివిధ ఆలయాల్లో తీసుకుని వచ్చినటువంటి నైవేద్యం అంటే అక్కడ జరిగేటువంటి ఆచార వ్యవహారాలు వేరు, అక్కడ జరిగేటువంటి నైవేద్య వ్యవహారాలు వేరు, అన్నీ కూడా వేరైనప్పటికీ కూడా అక్కడ దొరికేటువంటి ఆ లడ్డూలు అంటే దాదాపుగా తిరుపతమ్మ దేవాలయం కావచ్చు, ఇటు ద్వారకా తిరుమల కావచ్చు, ఇలాగ మోపిదేవి కావచ్చు, అన్ని రకాలైనటువంటి లడ్డూలు తీసుకుని వచ్చి ఆ లడ్డూను విజయవాడ కనకదుర్గ ఆలయంలో విక్రయిస్తున్నటువంటి కవర్లో పెట్టి గతంలో దాదాపుగా 40,000 లడ్డూలు విక్రయించినప్పుడే దాదాపుగా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కానీ ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం విజయవాడకు కూడా తగిలింది అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమ్మవారికి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు, వారందరూ కూడా పెద్ద ఎత్తున మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. కానీ ఇదే తరహా విధానం గత 5 సంవత్సరాలు కొనసాగింది అని అంటే అసలు ఏ విధంగా ఇప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అనేది ఇప్పుడు అందరిలో కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. అసలు అది నెయ్యే కానటువంటి పరిస్థితుల్లో ఈ నిజంగా అసలు ఏ రకంగా దీన్ని ప్రభుత్వం అనుమతించింది, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఈ అధికారులందరూ కూడా కళ్ళు కప్పి ఉన్నారా, లేదంటే అధికారులందరూ కూడా వారికి సహకరించారనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇందులో అసలు ఎంతమంది ఇందులో ఉన్నారనే దానిపైన కూడా ప్రధానంగా సిట్ ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసింది. కాబట్టి మరి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాలు ఇటు ద్వారకా తిరుమల కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి దేవాలయాల్లో ప్రధానంగా కాణిపాకం, పెద్ద తిరుపతి అన్ని దేవాలయాల్లో కూడా ఇదే తరహా విధానం కొనసాగింది అనేది సిట్కు అనుమానం వస్తున్నటువంటి అంశాలైతే అందులో ప్రధానంగా ఈ 4 దేవాలయాలు కీలకమైనవి కాబట్టి ఈ 4 దేవాలయాల్లో కూడా ఇదే విధానం కొనసాగింది అనే దానికి కొన్ని ఆధారాలు కూడా సిట్ సేకరించినట్లు కూడా తెలుస్తుంది. ఈ సేకరించినటువంటి ఆధారాలను తీసుకుని ఇప్పటికే బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ యజమానులు ఉన్నారో వారితోనూ
సంప్రదింపులు జరుపుతూ దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు సేకరించినటువంటి తర్వాత ఎవరైతే అధికారులు ఈ బోలేబాబా డైరీతో కుమ్మక్కయ్యి ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేసి అందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరైతే పనిచేశారో వారందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది సిట్ ముందున్నటువంటి ఖచ్చితమైనటువంటి టాస్క్గా ఉన్నప్పటికీ కూడా మరి సిట్ ఈ విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే లక్షలాది మంది హైందవుల మనోభావాలు ఈ ప్రతి దేవాలయానికి వస్తే వారికి ఒక అనేక రకాలైనటువంటి నమ్మకం ఉంటుంది, అపారమైనటువంటి భక్తి శ్రద్ధలతో వారందరూ కూడా వస్తారు. కానీ ఒక లడ్డూను విక్రయించేటప్పుడు ఒక దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ రుసుములు ఏదైతే ఉంటాయో అన్నిటిని కూడా అటు ఎవరైతే భక్తుల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు, కానీ ఒక నాణ్యమైనటువంటి లడ్డూను వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దేవస్థానం వారు కావచ్చు, లేదంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ కావచ్చు. అయితే గత 5 సంవత్సరాల్లో ఇది విచ్చలవిడిగా జరిగిందనంటే అసలు ఎంతవరకు దేవాదాయ శాఖ అధికారులు ఎంతవరకు దీనికి సహకరించారు, అప్పటి ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి కమిషనరు, మంత్రి వరకు కూడా ఇది తెలిసే జరిగిందా అనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి చూడాలి గత ప్రభుత్వ పెద్దలు దీనిపైన ఏం సమాధానం చెప్తారు. ఒకవేళ సిట్ అధికారులు దీనిపైన కూడా ఎలాంటి పురోగతి కూడా సాధించేటువంటి అవకాశం ఉంది అనేది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. చందు. రైట్ రాజ్.